ఈరోజు మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానించుకుంటున్నాం. ఎస్తేరు గ్రంథములో ఇది 17వ పుస్తకం. ఎస్తేరు గ్రంథం అనేది 17వ పుస్తకం. 17వ పుస్తకం. ఎస్తేరు గ్రంథము 17వ పుస్తకం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రారంభం నుంచి ఇది చివరి వరకు ఇక్కడ ఇది ఎన్నో పుస్తకం అంటే ఒక ఆర్డర్లో మనం చూస్తే 17వ పుస్తకం. అంతేనండి? మీరు లెక్క పెట్టుకుంటూ వస్తే ఎన్నో పుస్తకం ఇది? 17వ పుస్తకం. ఒక స్త్రీ పేరుతో రాసినటువంటి పుస్తకాలు రెండే ఉన్నాయి. ఒకటి రూతు గ్రంథము, రెండవది ఎస్తేరు గ్రంథము. రూతు గ్రంథము ఒక స్త్రీ పేరుతో ఉంది. ఆమె పేరు మీద ఆ పుస్తకం రాయబడింది. ఎస్తేరు గ్రంథం కూడా ఆమె పేరుతో రాయబడ్డది. రెండు పుస్తకాలు మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో కానీ న్యూ టెస్టిమెంట్లో కానీ స్త్రీల పేరు మీద రాసినటువంటి పుస్తకాలు ఇవి రెండే. ఇంకా మనకి వాళ్ళ పేరుతో చాలామంది స్త్రీలు గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు కనబడతారు, కానీ ఇద్దరి పేర్ల మీద మాత్రమే మనకు కనబడుతుంది. వారిలో ఎస్తేరు అనేటువంటి ఈమె పేరు మీద ఈ గ్రంథం మనం చూస్తాం. యూదులు బబులోనుకు చెర పోబడ్డటువంటి సమయంలో ఈ ఎస్తేరు కూడా అక్కడ పుట్టి అక్కడ పెరిగినటువంటి ఆమె. షల్తియేలు గారు కొడుకు జెరుబాబేలు ఎట్లా అక్కడ పుట్టి పెరిగాడో అలాగనే ఎస్తేరు గారు కూడా అక్కడ పుట్టి పెరిగింది, కానీ ఆమెకు తల్లి తండ్రి లేరు, చనిపోయారు. మరి వారు ఏ కారణం చేత చనిపోయారో మనకు తెలియదు. ఆమె అనాథ అయిపోయింది. అప్పుడు ఆమె యొక్క పినతండ్రి అయినటువంటి మొర్దెకై గారు ఆమెను పెంచుకున్నాడని మనం చూస్తాం. ఈ చరిత్ర క్రీస్తుకు పూర్వము మరి ఎప్పుడు జరిగింది అని అంటే మనం ఎజ్రా గారి యొక్క గ్రంథంలో కూడా చెప్పాం మీకు. అది క్రీస్తుకు పూర్వము అంటే యూదులు బబులోను దేశంలో 70 సంవత్సరాలు చెరగా ఉన్న టైంలో మధ్యలో జరిగింది. యూదులు యెరూషలేము నుండి బబులోను చక్రవర్తి తీసుకుని పోయి అక్కడ వారిని ఏం చేశాడండి? బబులోను దేశంలో పెట్టాడు. పెట్టినప్పుడు ఆ 70 సంవత్సరాల యొక్క చెరకాలం మధ్యలో జరిగిన సంఘటన ఎస్తేరు గ్రంథం. ఓకేనా? అర్థమైందా? 70 సంవత్సరాల చెరలో ఉన్నప్పుడు ఆ మధ్యలో ఈ ఒక 12 సంవత్సరాల పీరియడ్లో ఇది జరిగింది. ఎస్తేరు గారి స్టోరీ అదంతా కూడా ఆ చరిత్ర అంతా ఆ కాలంలో జరిగింది. ఇందులో ఈ గ్రంథంలో ఎక్కడా కూడా దేవుడు అనే మాట రాదు. యెహోవా దేవుడు అసలు టోటల్లీ ఎంటైర్ బైబిల్ అంతట్లో కూడా మీరు చూస్తే ఎక్కడా దేవుడు అనేటువంటి పదము లేనిది ఉండదు ఈ ఒక్క గ్రంథంలో తప్ప. మీరు బైబిల్ అంతటి మీరు చూడండి, దేవుడు అన్న పదము లేని పుస్తకం ఉండదు 66 పుస్తకాల్లో. కానీ మనకి 65 పుస్తకాల్లో కనపడతాయి. 66వ పుస్తకంగా మనం చెప్పుకున్నట్లయితే ఎస్తేరు గ్రంథంలో కనపడదు. కాబట్టి ఈ గ్రంథంలో మీరు చదివినట్లయితే ఉన్న 10 అధ్యాయాల్లో 10 అధ్యాయాలు ఉంటుంది ఈ పుస్తకం. ఎస్తేరు గ్రంథం అంతా 10 అధ్యాయాలు, 167 వచనాలు ఉన్నాయి. ఇందులో ఎక్కడ చూసినా కూడా మీకు దేవుడు, యెహోవా దేవుడు అన్న పదం కనపడుతుంది మీకు ఇక్కడ మాత్రమే. ఓకే అండి? ఈ గ్రంథంలో ఒక పదం కనపడుద్ది. అదేంటంటే ఉపవాసము అనే పదం కనపడుతుంది. ఫాస్టింగ్ అనేటువంటి పదం కనబడుతుంది. ఇది 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. చూడండి, ఎస్తేరు గ్రంథాన్ని మనం చూస్తే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఎస్తేరు గ్రంథము 17వ పుస్తకం. ఒక ఆర్డర్లో మనం చూసినప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్లో 17వ పుస్తకం. ఇందులో ఉన్నది 10 అధ్యాయాలు. ఇది రచించబడ్డ కాలం క్రీస్తు పూర్వం BC 470, 470. రచయితలు ఎవరు అని మనం ఆలోచన చేస్తే బైబిల్ పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకళ్ళు మొర్దెకై రాశాడు, ఆ కాలానికి చెందినవాడు కాబట్టి అనేది కొందరికి అభిప్రాయం. కొంతమంది ఏమో ఎజ్రా గారు రాశాడని, కొంతమంది ఏమో నెహెమ్యా గారు రాశాడని. వీళ్ళు ముగ్గురులో ఎవరైనా రాసి ఉండొచ్చు. ఒక క్లారిటీ లేదు కాబట్టి మనం దాని గురించి జుట్టు బిక్కోవాల్సిన అవసరం లేనే లేదు. ఓకే అండి? ఈ యొక్క గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ
చరిత్ర అంతా కూడా, ఈ చరిత్ర అంతా ఎస్తేర్ యొక్క చరిత్ర, ఈ హిస్టరీ అంతా ఎప్పుడు జరిగింది అని అంటే అహష్వేరోషు అనేటువంటి ఆయన దినములలో. మీకు ఓల్డ్ టెస్టిమెంట్లో కొందరి యొక్క ఈ అన్య రాజుల పేర్లు మీకు నిన్న చెప్పడం జరిగింది. మాదీయ పారసీక సామ్రాజ్యానికి చెందినటువంటి రాజు అహష్వేరోషు. ఏమండి, అర్థమైందా? అహష్వేరోషు ఎవరు? మాదీయ పారసీక సామ్రాజ్యానికి చెందినటువంటి వాడు. ఈయన్ని ఇంగ్లీష్లో గ్జిరాక్సెస్ అంటారు. ఈయన ఏమంటారండి? అహష్వేరోషు అన్న దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో గ్జిరాక్సెస్ అని అంటారు. ఈ రాజుని అహష్వేరోషు అని మనం తెలుగులో లేదా ఆశ్వేరోషు అని పిలవటం జరిగింది. బబులోను చక్రవర్తుల పేర్లు మనం చదివాం కదా నిన్న. మొదటివాడు నెబుకద్నెజరు, రెండో వాడు ఎవిల్ మెరోదక్ అనేటువంటి వాడు, మూడో వాడు నిబోనిడస్ అనేవాడు. ఇది ముగ్గురు రాజులు. అలాగే మాదీయ పారసీక సామ్రాజ్యానికి మొట్టమొదటి రాజు ఎవరండి? కోరెష్. తర్వాత రెండో వాడు క్యాంబిసస్, మూడో వాడు స్మార్దిస్, నాలుగో వాడు దర్యావేషు 1. నేను ముగ్గురు దర్యావేషులు ఉన్నారని చెప్పాను మీకు నిన్న. అలాగే ముగ్గురు అర్థహశస్తులు ఉన్నారు. అహష్వేరోషు మాత్రం ఒక్కడు ఉన్నాడు. ఇదిగో ఈయన కాలంలో, ఈ అహష్వేరోషు కాలంలో, ఈ అహష్వేరోషు అనేటువంటి ఆయన కాలంలో ఇది మనకి ఎస్తేరు గ్రంథ చరిత్ర మనం చూస్తాం. ఓకే అండి. ఈ నెహెమ్యా గారు, మరి అలాగనే ఎజ్రా గారు, అహష్వేరోషు ఉన్న కాలంలో వీళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి? అసలు ముఖ్యమైన అంశం ఏంటి? ఇందులో ఎస్తేరు గ్రంథంలో ముఖ్యమైన అంశం ఏంటి? దేవుడు తన ప్రజలను భద్రపరచుట. ఉన్నారా ఇక్కడే? అర్థమవుతుందా? దేవుడు తన ప్రజలను భద్రపరచుట. అహష్వేరోషు అనేటువంటి రాజు పేరు 150 సార్లు ఈ గ్రంథంలో కనపడుతుంది మీకు. అహష్వేరోషు రాజు పేరు 150 టైమ్స్ కనపడుతుంది. 150 సార్లు ఈ చక్రవర్తి పేరు ఈ గ్రంథంలో కనపడుతుంది. ఈ 10 అధ్యాయాల్లో కనిపిస్తుంది మీకు. ఇందులో ఉన్న అంశం ఏంటట? దేవుడు తన ప్రజలను భద్రపరచుట. అధ్యాయాలు ఎన్నండి? 10 అధ్యాయాలు. ఎన్ని వచనాలు ఉన్నాయి? 167 వచనాలు ఉన్నాయి. ఓకే. ఇందులో ఏంటి స్టోరీ ఏమిటి అంటే, అహష్వేరోషు అనేటువంటి ఆయన 127 సంవత్సరాలని పాలిస్తున్నాడు. ఎక్కడి నుంచి అక్కడికి? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 దేశాలు. బైబిల్లో ఒక 2 టైమ్స్ మనకి హిందూ దేశం గురించిన ప్రస్తావన చదువుతాం. హిందూ దేశం అని అనగానే భారతదేశం, ఇండియా. బీసీ చూడండి ఎప్పుడు రాయబడింది బైబిల్లో ఈ హిందూ దేశం పేరు? బీసీ 470 టైంలో, 486 నుంచి మొదలు పెడితే 470 వరకు మనం చూడొచ్చు. అదిగో ఆ టైంలో హిందూ దేశం పేరు మరి పర్షియా భాషలో హింద్ అని రాయటం జరిగింది. హింద్ లేదా సింధ్ లేదా హిండ్ అనేటువంటి పదాల యొక్క మార్పు కాలానుగుణంగా హిందూ దేశంగా మారింది. ఓకే అండి. అంటే 2500 సంవత్సరాలకు పూర్వము బైబిల్ గ్రంథములో మన భారతదేశం పేరు రాసింది హిండ్ లేదా సింధ్. సింధు నదీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని హిందువులుగా పిలిచారు. అసలు హిందూ అనే పేరే తప్పు అని చాలామంది మాట్లాడారు. హిందూ అనేటువంటి పేరే అది మంచిది కాదు, కాఫీర్ అని. ఆయన పేరేంటో చిన్నజీఆర్ స్వామి గారు ఎవరో చెప్తారు, ఆయన కాఫీర్ కాబట్టి అది మంచిది కాదు అలా మనం అని ఆయన చెప్పుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనం హిందూ దేశం అనే దానిగా దీన్ని భారతదేశంగా పిలవాలి, భారత్గా పిలవాలి, ఇండియా కాదు అనేటువంటిది కూడా పార్లమెంట్లో ఏదో ప్రతిపాదనలు తీసుకురావాలని చూశారు. దీని మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆగిపోయింది ఇలాంటివన్నీ కూడా. కానీ ఏది ఏమైనా మన భారతదేశం పేరు ఈ ఎస్తేరు గ్రంథంలో ఉండటము ఆశీర్వాదం. నిజంగా దేవుడు దీన్ని గుర్తించాడు. మన దేశాన్ని గుర్తించాడంటే దాని అర్థం ఏంటి? దేవుడు తన గ్రంథంలో రాయించాడంటే ఏంటి దాని అర్థం? మనల్ని ప్రేమించాడు ఆయన, అంతే కదా. మనం కూడా అందులో ఒక పర్సన్, మనం కూడా దాంట్లో ఉన్న సభ్యులం కదా. ఈ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో మనం కూడా ఉన్నాం కదా, భారత పౌరులం కదా.
దేవుడు భారతదేశాన్ని అంతటిని ప్రేమించినప్పుడు మనల్ని కూడా ప్రేమించినట్టే కదా. ఎస్ ఆర్ నో? అది కాబట్టి భారతదేశం పేరు ఏ ఏ గ్రంథాల్లో ఉందో మనకు తెలియదు, కానీ ముఖ్యంగా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పురాణాల్లో హిందూ దేశం అని ఉందో లేదో తెలియదు, కానీ దానికి వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే రాముడు నడిచినటువంటి దేశం ఇది, భరతఖండం అని ఇంకే చెప్పుకున్నారు. కానీ అసలు హిందూ అనేటువంటి దేశం గురించి బైబిల్లో స్పష్టంగా 2500 సంవత్సరాల క్రితం రాయబడి ఉంది. కాబట్టి ఎంతో ధన్యకరమైన విషయం. కాబట్టి మన భారతదేశం గురించి బైబిలే చక్కగా దేశాన్ని, మన దేశం గురించి ప్రస్తావిస్తే, ఈ దౌర్భాగ్యులు ఉన్నారు కదా, ఈ మత ఛాందస్యవాదులు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు మనం ఎక్కడి నుంచో వచ్చామన్నట్లుగా ఇక్కడ ఇది ఈ మతం ఇక్కడది కాదు అని చెప్పి దీని గురించి ఓ పెద్ద ఎత్తున బుధులేని మాటలు మాట్లాడే వాళ్ళని మనం చాలామంది చూస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అది చాలా తప్పు. మన దేశం పేరు బైబిల్లో స్పష్టంగా మీరు అండర్లైన్ చేసుకోండి, అక్కడ హిందూ దేశం అని రాసుంది, ఇండియా అని రాసుంది. ఏమండి, అంతేనా? కాబట్టి ఆ టైంలో ఈ ఎస్తేరు గ్రంథం యొక్క చరిత్ర అంతా జరిగినట్లుగా మనం చూస్తాం. ఆషవేరోషు అనేటువంటి రాజు 127 సంస్థానాలను పాలిస్తున్నటువంటి రోజుల్లో ఆయన ఒక రోజున విందు చేశాడు. విందు చేస్తే మీకు అర్థం కావాలి, ఎంత దాని వచనాలు ఎంబడి వచనాలు చెప్పడం కుదరదు. ఆయన ఒక గొప్ప విందు చేసి ఆ విందుకు తన భార్యను రమ్మన్నాడు. ఆమె పేరు వష్తి, రాణి అయిన వష్తి. రాణి అయిన వష్తిని రామ్మ నువ్వు విందుకు రా అని చెప్పి పిలిస్తే ఆమె ఏం చేసింది? చాలా సౌందర్యవంతురాలు, చాలా అందగత్తెట. 12వ వచనం మీరు చదివితే రాణి అయిన వష్తి గురించి రాసి ఉంటుంది. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వష్తి నపుంసకుల చేత ఇవ్వబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించను. అతని కోపం రగులుకొనింది. రాజుగారు ఏం చెప్పాడు? ఈ విందుకు నువ్వు కూడా రా, నేను భారీ ఎత్తున విందు చేస్తున్నాను, ఈ గొప్ప విందులో నువ్వు కూడా కనబడితే బాగుంటుంది అని చెప్పాడు. ఆమెకి ఎందుకు ఇష్టం లేదో మనకు తెలియదు. నేను రాను పో అందామె. రాజాజ్ఞ. రాజుగారి కోపం వచ్చేసి ఏం చేశాడు చెప్పండి? వెంటనే అసలు ఏమో రాణిగా ఉండటానికి కుదరదని చెప్పి రాణి పదవి నుంచి తొలగించడం జరిగింది. వష్తి తన సౌందర్య గర్వముతో, తనకున్న అందగర్వముతో ఆమె రాజుగారి మాటకు లోబడినందు చేత ఆమె తీసివేయబడింది. ఆ పదవి నుంచి తొలగించబడి రాణి అనేటువంటి ఆధిక్యత మాటలండి. 127 సంస్థానాలకి 127 దేశాలకి ఆమె రాణి అయినప్పుడు ఎంత ఇదండి ఆమె గర్వం వలన. అందుకని బైబిల్ ఏం తెలియజేస్తుంది తెలుసా? అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో మనం చూస్తాం కదా. కానీ ఆమె తనకున్న సౌందర్యాన్ని బట్టి రాజాజ్ఞను తిరస్కరించడం చేత తనకున్న ఆధిపత్యాన్ని పోగొట్టుకుంది. వెంటనే రాజుగారు ఏం చేస్తాడు తెలుసా? మళ్ళీ కొత్త రాణి కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆ దేశంలో ఉన్నటువంటి ఆనాటి చెరలో ఉన్న 127 సంస్థానాలు ఉన్నటువంటి కన్యకలందరిని పిలిపించాడు. వాళ్ళందరికీ శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఇప్పించాడు. వాళ్ళని ఒక ప్రత్యేకంగా తయారు చేయించి రాజుగారి దగ్గరికి పంపించడం జరిగింది. రాజుగారికి ఎవరు నచ్చితే ఆమెను రాణిగా చేస్తాడు. అలాంటి టైంలో ఒక తల్లి తండ్రి లేనటువంటి అనాథ అయినటువంటి ఎస్తేరు కూడా ఈ కాంపిటీషన్లో లేదా ఈ రాణి అనేటువంటి దాంట్లో పాల్గొనడం జరిగింది. 5వ వచనం, షూషన్ కోటలో 2వ అధ్యాయం 5వ వచనం, షూషన్ కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు కదా. యెహోయాకీను కాలములో తీసుకుని పోబడ్డప్పుడు మొర్దెకై కూడా వచ్చినటువంటి వాడు. ఆ మొర్దెకై ఎవరంట? బెన్యామీను గోత్రానికి చెందినవాడు. కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై. ఇతని వంశం యాయీరు వంశం. బెన్యామీను గోత్రికుడు, యాయీరు వంశానికి చెందినవాడు. తండ్రి పేరు షిమి, తాత పేరు కీషు. కీషు అనగానే మీకు ఎవరు గుర్తు రావాలి? సౌలు గారి తండ్రి. సౌలు గారికి కీషుకు పుట్టినటువంటి షిమీ కుమారుడు యాయీరు. సౌలు వంశీకుడైతే కాదు. అర్థమైందా మీకు? సౌలు వంశీకుడైతే కాదు, ఇతడు యాయీరు వంశానికి చెందినటువంటి వాడు. అంటే వాళ్ళ కుటుంబంలో నుంచి ఇంకొక పక్క కొమ్మ అన్నమాట ఇది.
మొర్దెకై గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే ఆ టైంలో చూడండి, తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖమును గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించాను. తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయినటువంటి ఆ కాలంలో ఆమెను ఎవరు చూసుకోకపోతే అన్న కూడా తీసుకుని పెంచుకుంటే కూతురు కింద లెక్కే. ఆ రోజుల్లో వాళ్ళకు ఒక రూల్ ఉంది కదా, ధర్మశాస్త్రం ప్రకారంగా తల్లిదండ్రులు లేని అమ్మాయిని ఒకవేళ అన్న పెంచుకున్నా యాక్చువల్గా ఆయన అన్న అవుతాడు. మొర్దెకై గారు ఏమవుతాడంటే ఎస్తేరుకి అన్నయ్య అవుతాడు. కానీ ఆయన పెంచుకోవడం ద్వారా ఆయన కూతురు కుమార్తెగా స్వీకరించబడిన అని అక్కడ రాసింది. ఈమె కూడా ఈ యొక్క రాణి కాంపిటీషన్లో ఈమె కూడా ఉందా. చాలామంది స్త్రీలను వాళ్ళు ఎంపిక చేసి ఎవరు మరి రాణిగా ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు అహష్వేరోషు గారు. ఆ విధంగా చేయడానికి ఈమె కూడా అందులోకి వెళ్ళింది. ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు గారిని ఒక రోజున ఆ రాజు చూసి దయ పుట్టి, చూడండి 15వ వచనం, మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన అబీహాయిల్ కుమార్తె యొక్క ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం గాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు ఇస్తే ఏమంటే ఆడవాళ్ళు మంచిగా బ్యూటీ కాంపిటీషన్కి పోయి అసలు అన్ని బంగారం ఇస్తే, వెండి ఇస్తే, ఫేస్ మాస్క్ వేసుకుని మంచి ఫుడ్ ఇచ్చి తింటే ఎలాగైతారండి? చాలా అందంగా తయారవుతారు. కానీ ఈమె మాత్రం ఏమీ తీసుకోలేదట. నాకు అవన్నీ ఏం వద్దు, సింపుల్గా ఉంటా నేను అని కేవలము శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు తీసుకుంది. అంటే కేవలము ఆమె మామూలుగా ఉండటానికి ఇష్టపడింది. ఆల్రెడీ ఆమె అందంగానే ఉంది, సౌందర్య ముఖం కలిగింది. కానీ ఇంకా అంతకంటే ఎక్కువ సౌందర్యానికి ఆమె ఇష్టపడలేదు. కాబట్టి ఇట్లా ఏ యవనస్తులైనా, ఏ ఆడపిల్ల అయినా అలాంటి అవకాశం వస్తే ఎవరు పోగొట్టుకుంటారండి? ఎవరు పోగొట్టుకోరు. కానీ ఈమె అలాంటి వాటిని తిరస్కరించి చాలా సింపుల్గా ఉండటానికి ఇష్టపడింది. కానీ దేవుని మీదనే డిపెండ్ అయింది. ఆమె చక్కగా ఆమె మామూలు అలంకారంతోనే వెళ్ళింది. రాజుగారి దగ్గర పోగానే రాజుగారికి దయ కలిగిందట. రాజుగారికి దయ పుట్టి రాజుగారు ఎస్తేరు వైపు తన దండాన్ని చాపాడు. 16వ వచనం, ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఈ ప్రకారం ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టెబెతోను 10వ నెలలో రాజనగరులోనికి అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వష్టికి బదులుగా రాణిగా నియమించాను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వష్టి పోగొట్టుకున్నటువంటి కిరీటము ఎవరికి దక్కిందండి? ఎస్తేరుకి వచ్చింది. తల్లిదండ్రులు లేని అనాథ పిల్ల అయినటువంటి ఎస్తేరు, చూడండి ఆమె దేవుడు ఎంత గొప్ప ఆధిక్యతను ఆమెకి ఇచ్చాడో ఇందులో మనకు అనిపిస్తుంది. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక ఆడపిల్లకు ఉండవలసింది అణుకువ, ఒక స్త్రీకి ఉండాల్సింది అణుకువ. శరీర సౌందర్యం కాదు, శరీరంలో ఉన్నటువంటి ఈ సౌందర్యం ఒక రోజున అంతరించిపోతుంది. కానీ దేవుడిచ్చినటువంటి లోపట ఉండే ఆ స్పిరిచువల్ బ్యూటీ ఏదైతే ఉందో, ఈ ఫేస్ బ్యూటీ కాదు కానీ స్పిరిచువల్ బ్యూటీనెస్ ఏదైతే ఉందో అది దేవుడు చూస్తాడు. అలాగని చెప్పి మిమ్మల్ని పౌడర్ రాసుకోవద్దని అంటలా, ఉండండి, మంచిదే, అందంగా హుందాతనంగా ఉండటం తప్పేమి కాదు. కానీ ఈ రోజున చాలామంది ఆడపిల్లలు లిప్స్టిక్లు, ఫేస్ మాస్కులు, ఫేషియల్స్, ఐబ్రోలు, ఇంకేంటండి ఆ ఉన్న చక్కటి అందాన్ని పాడు చేసుకుంటున్నారు అమ్మాయిలు చాలామంది. కానీ క్రైస్తవ బిడ్డలు అట్లా ఉండొద్దు. దేవుని బిడ్డల అలంకరణకి ప్రాధాన్యత ఇవ్వద్దు ఎక్కువగా. తగుమాత్రపు వస్త్రములు అంటాడు వాక్యంలో. మీరు చూస్తే ఎక్కడండి? తిమోతిలకు రాసిన పత్రిక, 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మరియు స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారు అని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేయుట తమను తాము అలంకరించుకును. సత్క్రియలు, మన హార్ట్ బ్యూటీగా ఉండాలి, మన స్పిరిట్ బ్యూటీగా ఉండాలి. ఈ అలంకరణ దేవుడు కోరుతున్నాడు. కానీ ఈ పై అలంకరణ అనే దానికి
దైవవాక్యం ప్రాధాన్యత ఇవ్వట్లేదు. పైకి ఎంత మనం రంగులు పూసుకున్నా ఏదో ఒక రోజున ఈ రంగులు రాసుకున్న రంగులు రాలిపోక తప్పదు, వేసుకున్న వేషాలు ఊడిపోక తప్పదు అని ఒక ఆయన అంటాడు. కాబట్టి రాసుకున్న రంగులతో మనకు అవసరం లేదు. ఈ వేసుకున్న వేషాలు సింపుల్గా ఎస్తేరు వలె. ఎస్తేరు చూడండి, ఎస్తేరులో ఉన్నటువంటి లోపట ఉన్నటువంటి ఆ స్పిరిచువల్ బ్యూటీ అది ఆయనకి నచ్చింది. దయ పుట్టిందంట అందరికీ. అందుకోసమే ఏమంటాడు, మంచి పేరు గొప్పది, దయ కోరదగింది అంటాడు. వెండి బంగారాల కంటే దయ కోరదగింది అంటాడు. ఎక్కడండి? సామెతల గ్రంథం. సామెతల గ్రంథము చూడండి, 22వ అధ్యాయం 1వ వచనం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగిన. నిన్ను చూడగానే, ఒక ఆడపిల్లగా, ఒక స్త్రీగా నిన్ను చూడగానే దయ పుట్టాలి. ఏం పుట్టాలి? దయ. అది కాకుండా మనను చూడగానే ఒక చెడు దృక్పథం కలిగే విధంగా ఉన్నామనుకోండి, ఎలాగుంటుందండి? చాలా బాధాకరమైన విషయం. అవతల వ్యక్తికి, అవతల పురుషుడైన వాడికి చూడగానే ఒక అట్రాక్టివ్ వ్యామోహం కలిగేటువంటి చెడు దృక్పథం రావద్దు. మనం చూసినప్పుడు ఏం కనపడాలి? అవతలోడికి ఏం కనపడాలి? దయ పుట్టాలట, దయ పుట్టాలి. కానీ ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి ప్రపంచంలో కనబడట్లేదు. కానీ ఇక్కడ ఈ వాక్య భాగంలో ఎస్తేరును చూచిన వారందరికీ దయ కలిగిందంట. వెంటనే పోగొట్టుకున్న వస్తీ సౌందర్యాన్ని చూసి గర్వించిన వస్తీ తన కిరీటాన్ని పోగొట్టుకుంది, తన ఆధిక్యతను పోగొట్టుకుంది. వెంటనే ఆ ఆధిక్యత ఎవరికి వచ్చిందండి? 127 సంస్థానాల మీద అధికారి అయింది. ఎవరో తెలుసా? హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. కూషు దేశం అంటే ఇథియోపియా దేశం, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక దేశం ఇథియోపియా దేశం. ఇండియా మొదలుకొని ఇథియోపియా దేశం వరకు ఏలిన సెకండ్ క్వీన్ ఎవరంటే ఎస్తేర్. ఎంత అద్భుతం! ఒక దేవుని బిడ్డ 2500 సంవత్సరాల క్రితం ఇండియాను పాలించింది. ప్రైజ్ లార్డ్. ఇది బైబిల్లో రాస్తుంది స్పష్టంగా. ఇండియాకి రాణి అయిందండి ఆమె, హిందూ దేశం మొదలుకొని అని చెప్పాడు కదా. చరిత్రలో, హిందూ చరిత్రలో, మన భారతదేశం చరిత్రలో ఈవిడ పేరుందా? లేదు. కానీ ఒక యూదురాలు, ఆమె పేరుంది, ఒక దేవుని బిడ్డ పేరుంది. అది బైబిల్ చెప్తున్న సత్యం. ఎంత ఆశ్చర్యం అండి! కాబట్టి 12 సంవత్సరాల చరిత్ర ఒక అనాథ పిల్ల, తల్లిదండ్రులు లేనటువంటి ఒక అనాథ అయినటువంటి ఎస్తేరు జీవితమే తెలియజేసే గ్రంథమే ఎస్తేరు గ్రంథం. ఈమె అద్భుతమైన వ్యక్తిగా మనం చూస్తాం. ఒక యూదు యవనస్తురాలు, యూదు జాతి స్త్రీ. ఈమె తల్లిదండ్రులు లేనటువంటి స్త్రీ. మొర్దెకై అనేటువంటి ఆయన చెప్పు చేతుల్లో పెరిగినటువంటి అమ్మాయి. అందగత్తె, రూపసి, గుణవంతురాలు, త్యాగశీలి, ధైర్యవంతురాలు, దేశభక్తి, అన్నిటికంటే ముఖ్యంగా ఆమెకు సమయస్ఫూర్తి ఉందండి. అది ఎలా ఏంటనేది మనం చూస్తాం. యూదుల చరిత్రలో ఇంత ఘనంగా హెచ్చింపబడిన స్త్రీ మరొకరు లేరు. ఈ లెవెల్లో, ఈ రేంజ్లో రాణిగా ఉన్న స్థాయిని పరాయి దేశాలు ఇంకొకరు లేరండి. ఒకవేళ చూడండి, పాత నిబంధనలో చాలామంది రాజులు పాలన చేశారు కదా. 42 మంది రాజులు పాలన చేశారు. ఆ 42 మంది రాజులకు రాణీలు ఉన్నారేమో, కానీ ఆ రాణీలు యూదు సంబంధమైన వాళ్ళు అయి ఉంటారు. కానీ అసలు ఒక పరాయి దేశంలో ఒక అన్య చక్రవర్తి ముందు అన్య చక్రవర్తిని పెళ్లి చేసుకుని రాణి అయినటువంటి ఆ గొప్ప ఘనత ఎవరికి ఉందంటే ఎస్తేరు గారికే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎంత అద్భుతం అండి! ఈ గ్రంథంలో మనం కొన్ని ఛాయారూపకమైన విషయాలు చూడాలి. ఈ ఎస్తేరు గ్రంథంలో యేసుక్రీస్తుని గురించి ధ్యానిస్తున్నాం కదా. ఛాయారూపకంగా ధర్మశాస్త్రము రాబోచున్న మేలులు ఛాయే కానీ నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇందులో ఎస్తేరు గ్రంథంలో ఏదైనా మనం ఫోర్ షాడో తీసుకోవచ్చా? ఏదైనా ఛాయను తీసుకోవచ్చా అంటే మనం తీసుకోవచ్చు. ఎవరిని తీసుకోవచ్చు అని మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి మనం ఎస్తేర్ని, మొర్దెకైని, వీళ్ళిద్దరిని మనం చూడాలి. కొన్ని క్యారెక్టర్స్ మన ఇందులో కనపడతాయి. ఫస్ట్ ఎస్తేర్ని మనం చూస్తే, ఎస్తేర్ యేసుక్రీస్తుకు సాదృశ్యం కాదు. ఆమె ఎవరికి సాదృశ్యం తెలుసా? ఎవరికి సాదృశ్యం అనుకుంటున్నారు మీరు? ఎవరికి తీసుకోవచ్చు ఆమెని, ఎస్తేర్ని? చెప్పండి, చెప్పండి. ఎవరికి తీసుకోవచ్చు ఎస్తేర్ గారిని? సంఘానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. సంఘానికి, క్రొత్త నిబంధన సంఘానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. ఎస్తేరు అందమైనటువంటిది,
సౌందర్యవంతురాలు ఆమె. అలాగనే సంఘము కూడా కళంకము లేనిది, సంఘము నిష్కళంకమైనటువంటిది. సంఘము కూడా ఈమె ఎట్లా శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యాలు తీసుకుని తనను శుద్ధి చేసుకుని సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకుందో, అలాగనే సంఘాన్ని గురించి కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో మనం చూస్తే కనిపిస్తుంది మనకి. సంఘ ప్రస్తావన, సంఘాన్ని గురించి చెప్పడం జరిగింది. ఒకసారి చూద్దామా? పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, చూడండి, అది కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అక్కడ ఆశ్వేరోషు రాజు తన ముందు నిలవబెట్టుకోవడానికే కదా ప్రిపేర్ చేసుకుంది స్త్రీలని, ఆయనకు నచ్చిన వారిని అక్కడ పెట్టుకోవాలనుకుంది, అంతే కదా. అందుకోసమే కదా శుద్ధి కొరకు సుగంధద్రవ్యాలు ఇచ్చింది, స్నానాభిషేకాలు చేయించింది. ప్రిపరేషన్ అంతా ఎందుకు? రాణిగా ఆ ఒక వ్యక్తి, రాణి అనే అర్హత పొందిన వ్యక్తి ఇక్కడ ఉండాలి. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో సంఘాన్ని తన రక్తముతో కడిగి శుద్ధి చేసి తనను, ఆ సంఘాన్ని ప్రేమించి ఆ సంఘం కొరకు తన ప్రాణం పెట్టి ఏం చేశాడండి? వాక్యముతో ఉదక స్నానం చేసి పవిత్రంగా నిలబెట్టుకుంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నిత్యము ఈ సంఘము మహిమగల సంఘంగా, నిష్కళంకమైనటువంటి సంఘంగా, సంఘములో కళంకము లేకుండా, సంఘములో కలుషితము లేకుండా, సంఘములో ఎటువంటి పాపము లేకుండా, సంఘములో ఎటువంటి అపవిత్రత లేకుండా ప్రిపరేషన్ ఎలా జరుగుతుందో తెలుసా? వాక్యం అనేటువంటి నీళ్లతో మనం రోజు కడగబడుతున్నాం, ప్రతి ఆదివారం కడగబడుతున్నాం. కడగబడటానికి ఏ వ్యక్తి ఒప్పుకోడో వాళ్ళు జీవితాలు అలాగే నిండిపోతాయి. దేవుడు ఎందుకు తన సేవకుల చేత ఇన్ని వాక్యాలు బోధిస్తున్నాడు? ఎందుకు చెప్పండి, అసలు కారణం ఏంటి? ఎందుకంత ఈ బోధ అంత ఎందుకు? ఎందుకండి ఈ ప్రిపరేషన్ అంత ఎందుకు? సంఘము ఎలాగుండాలి? ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు నిష్కళంకమైన సంఘంగా, పవిత్రమైనదిగా, మహిమగల సంఘంగా ఉండాలి. అది ఆయన యొక్క ఉద్దేశం ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే సంఘములో ఏ తప్పులున్నా, ఏ లోపాలున్నా, ఏ అవిధేయతలున్నా దేవుడు తన సేవకుడి ద్వారా నిత్యము తన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనల్ని సరిచేస్తున్నాడు. ప్రతి విశ్వాసం ఏమనుకోవాలి తెలుసా? ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను కడుగుతున్నాడని మీరు అనుకున్నప్పుడే నేను కడగబడాలి. ఈ వాక్యం అనే ఉదక స్నానంతో నేను కడగబడాలి, నా బ్రతుకు మారాలి, నా మనస్సు మారాలి, ప్రభు వచ్చినప్పుడు నేను కూడా ఆ సార్వత్రిక సంఘంలో ఉండాలి అని అనుకోవాలి. కానీ దాన్ని కడగబడటానికి మనం ఇష్టపడలేదు అనుకోండి, విడిచిపెట్టబడతాం మనం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మహిమగల సంఘంగా, కడగబడిన సంఘంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టి తన రక్తమును చిందించి సంఘాన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఎస్తేర్ని ఎంపిక చేసుకున్నాడు, అంతే కదండి. ఎంపిక జరిగింది. ఒక ఏమంటారు దాన్ని, ఆయన అందరినీ తన రాజ్యంలో ఉన్నటువంటి 127 సంస్థానాల్లో ఉన్నటువంటి కన్యకలందరినీ, తన రాజ్యంలో ఉన్నటువంటి కన్యకలందరినీ తీసుకుని వచ్చి ప్రిపేర్ చేసి ఎవరు కావాలో ఆయన ఎంపిక చేసుకుంటున్నాడు. ఎంపిక జరుగుతుంది. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు మనల్ని కూడా ఎప్పుడో ఎంపిక చేసుకున్నాడు. ఎప్పుడు? సృష్టి పుట్టక ముందే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎందుకనగా తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు, ఆయన కుమారులుగా ఉండటానికి మనలట జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగానే మనం సిద్ధపరచుకోండి. మన ఎలక్షన్ ఎప్పుడు జరిగింది తెలుసండి? ఎప్పుడు జరిగింది ఎంపిక? మనల్ని గురించి ఎంపిక. ఈరోజు నీవు, నేను, మనమందరం రక్షించబడి బాప్తిజం తీసుకుని సంఘములో చేర్చబడ్డామన్న ఎంపిక ఇప్పుడుది కాదు. నేను పిలిస్తే నువ్వు వచ్చి కూర్చోవాలి ఎక్కడ? నేను పిలిస్తే నువ్వు రాలా, నిన్ను ఎంపిక చేసుకున్నాడు ఆయన. అవునా? అలాగనే ఎస్తేర్ను కూడా ఎంపిక చేశాడు.
రాణిగా నిలవబెట్టుకోవడానికి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవుని యొక్క ఎంపిక ఏంటంటే, ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో కుమారులుగా మనం ఉండటానికి ఆయన ఎంపిక చేసుకున్నాడట. వండర్ఫుల్ కదా. ఇప్పుడు నువ్వు మామూలు దానివా, మామూలు వాడవా, ఒక అడ్రస్ లేని వాడవా, నువ్వు ఒక అనామకుడువా? చెప్పండి. మనం అందరం అనామకులమా? ఆ పరమ తండ్రి ఎలక్ట్ చేసుకున్నాడు, మనల్ని ఎంపిక చేసుకున్నాడు, ఆయన మనల్ని కోరుకున్నాడు. ఆయన నిన్ను నన్ను మన అందరినీ, ఎంత అద్భుతమో ఆలోచన చేయండి. ఓకే అండి. తర్వాత ఆమె మీద ఏం ధరించబడింది? కిరీటం ధరించబడింది కదా. 2వ అధ్యాయం 17లో ఆమె ఎంపిక చేసుకున్నాడు కదా. ఆషరోషు ఎంపిక చేసుకుని ఆమె కిరీటం పెట్టి రాణిగా డిక్లేర్ చేశాడు ఆయన. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సంఘంలో మనల్ని ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మనల్ని కూడా మహిమతో నింపాడంట. 8వ అధ్యాయం 30వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, రోమా పత్రిక 8:30, 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. పిలిచిన మనల్ని దేవుడట, ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. నిర్ణయించబడ్డటువంటి మనల్ని పిలిచాడు. పిలువబడ్డటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడ్డటువంటి మనల్ని రేపు మహిమ పరుస్తాడు. ఎక్కడ? పరలోకంలో. ఎలాంటి మహిమ? ఎలాంటి మహిమ? మనకు కూడా కిరీటాలు పెట్టి అక్కడ తన కుమారుడిగా పరలోకంలో నిలబెడతాడు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి విషయమో ఆలోచన చేయండి మీరు. అలా మహిమ పరుస్తాడంట ఆయన. ఎస్తేరుకి ఎలాంటి మహిమ వచ్చిందో, ఎస్తేరుకి ఎలాంటి కిరీటం వచ్చిందో, ఎస్తేరుని ఎలా దేవుడు అలా అహష్వేరోషు నిలవబెట్టుకున్నాడో, అలాగే దేవుడు మనల్ని కూడా మహిమపరిచి సంఘమును అక్కడ నిలవబెట్టుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విందు జరిగింది కదా. గొప్ప విందు జరిగిందా? ఎస్తేరు రాణి అయిన తర్వాత మళ్ళీ విందు చేశాడు ఆయన, అహష్వేరోషు రాజు. అట్లాగనే మనల్ని కూడా నిత్యమైనటువంటి విందు అక్కడ జరుగుతుంది. 7 సంవత్సరాల విందు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము ఆ వివాహానికి పిలువబడినటువంటి విందును గురించి రాస్తుంది. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అంతటా అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది, గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా. చూసారా, అక్కడ కూడా పరలోకంలో గొప్ప విందు జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఎస్తేర్ని రాణిగా నిలవబెట్టిన రోజున, కిరీటం పెట్టబడి పరిచయం చేసిన రోజున అహష్వేరోషు రాజు విందు చేశాడు. అలాగిన మనల్ని కూడా పరలోకానికి తీసుకువెళ్ళిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క భార్యగా మన సంఘం అక్కడ నిలబడ్డప్పుడు గొప్ప విందట. ప్రైజ్ ది లార్డ్. ఎంత చూడండి. కాబట్టి ఎస్తేరు ఎవరికి సాదృశ్యంగా ఉంది? సంఘానికి సంకేతంగా ఉంది, సంఘాన్ని సూచిస్తూ ఉంది. ఎస్తేరు అనే మాటకు అర్థం నేను చెప్పడం మర్చిపోయాను. ఎస్తేరు అనే మాటకు అర్థమేంటి తెలుసా? నక్షత్రం. ఇష్తార్ అనేటువంటి ఒక దేవత పేరుని వాళ్ళు పెట్టారు. ఇష్తార్ అనేటువంటి ఒక దేవత యొక్క పేరే ఎస్తేరు గారు. ఇష్తార్ అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే నక్షత్రం అని. ఎస్తేరు అనే మాటకు అర్థం ఏంటంటే నక్షత్రం, స్టార్. నిజంగానే నక్షత్రము అనేది ఏంటి చెప్పండి? స్వయం ప్రకాశం. చంద్రుడు స్వయం ప్రకాశమా? నో కాదు. సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడితే, భూమి మీద ఉన్న వెలుగు ఈ రిఫ్లెక్షన్ చంద్రుడి మీద పడటం వల్ల మనకు చంద్రుడు కాంతివంతంగా కనపడతాడు. కానీ చంద్రుడు అక్కడికి పోతే చంద్రుడు కాంతివంతంగా కనపడ్డు. ఓకే అండి. భూమి మీద సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడ్డప్పుడు ఆ రిఫ్లెక్షన్, ఉదాహరణకి సూర్యుని వెలుగు అద్దంలో పెట్టి ఆ లైటింగ్ ఇలా పెట్టామనుకోండి, అద్దం చూపిస్తే ఏం కనపడుతుందండి? ఆ రిఫ్లెక్షన్ మనకు కూడా కనపడింది. చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, ఒక నక్షత్రాలు మాత్రమే, స్టార్స్ మాత్రమే చెప్పండి స్వయం ప్రకాశాలు. కాబట్టి ఈమె నక్షత్రం, ఒక స్టార్ అండి. కానీ ఇంకా దేవుడు ఏమంటాడు తెలుసా? మనల్ని నిజమైనటువంటి నక్షత్రాలుగా పోల్చాడు. అది కూడా చూడండి, దానియేలు గ్రంథము
12వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందలి జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఏమన్నాడు దేవుడు దానియేలుతో చెప్పాడు, దానియేలు బుద్ధిమంతులైతే ఎట్లుంటారు తెలుసా? బుద్ధిమంతులైతే, జ్ఞానవంతులైతే ఎలాగుంటారు తెలుసా? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ఉంటారు. ఉన్నారా ఇక్కడే? అర్థమవుతుందా? బుద్ధిమంతులకు ఒక పోలిక చెప్తున్నాడు. వాళ్ళని ఎలా అంటున్నాడు? ఆకాశ మండలం అందని జ్యోతులను పోలినటువంటి వారు, ఆకాశ మండలంలో నక్షత్రాలు లాంటి వాళ్ళు మీరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తారు. అంటే ఏంటి? మనం నీతి మార్గంలోనికి, నీతిని అనుసరించేటువంటి విధానంలోనికి కొందరినైనా మనం త్రిప్పగలిగితే మనం కూడా స్టార్సేనండి. హల్లెలూయా. ఇప్పుడు మనం భారతదేశం ఏమంటుంది? వీళ్ళు మతం మారుస్తున్నారు అంటున్నారు. మతం మారటం కాదు, నీతిలోనికి నడిపించటం. ఒక చెడ్డ వ్యక్తిని, ఒక దుష్టుడైన వ్యక్తిని, దుర్మార్గుడైన వ్యక్తిని, పాప బతుకుతున్న వాడిని, తాగుబోతుని మార్చి, అరే ఇది నువ్వు తాగొద్దు నాయనా, దీనివల్ల నీకు ఈ హాని ఉంది. ఒక చెడు కార్యాలు చేస్తున్న వాడిని ఆ చెడు నుంచి మంచి మార్గంలో, నీతి మార్గంలో నడిపించడం తప్ప అండి? క్రైస్తవ్యం చేస్తుంది అదే, క్రిస్టియానిటీ అంటే అదే. కానీ దాన్ని వీళ్ళు మతం మారుస్తున్నారు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? నీతి మార్గంలోకి ఎంతమందిని తిప్పుతారో వాళ్ళు జ్యోతులట, వాళ్ళు స్టార్స్, నిజమైన నక్షత్రాలు. నువ్వు 4 ఆత్మలు సంపాదించు, సంఘంలోకి 4 ఆత్మలు తీసుకునిరా, రక్షణలోకి నడిపించుకుందరని, డెఫినెట్గా నీవు ఆ నీతి మార్గంలో నడిపించినందుకు దేవుడు నిన్ను నక్షత్రంగా చేస్తున్నాడు. నీవు అక్కడ వెలుగుతావు. అలా అంటున్నాడు ఆయన. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు. చూడండి, మీరున్నది మూర్ఖమైన వక్రజనం మధ్య. ఎలాంటి వాళ్ళు? ఎలాంటి వాళ్ళు చెప్పండి? మనం ఉన్నది ఇప్పుడు మూర్ఖమైన వక్రజనం. క్రైస్తవ్యాన్ని వక్రీకరిస్తున్నారు. ఈ రోజున క్రైస్తవుల్ని, బైబిల్ని వక్రీకరించి చెప్తున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మూర్ఖులైన మనుషుల మధ్యలోట నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయడి అట్టి జనము మధ్య. ఎటువంటి జనం మధ్య? మూర్ఖమైన వక్ర జనము మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం లోకములో జ్యోతుల్లాగా, నక్షత్రాలాగా, స్టార్స్ లాగా కనబడాలంట వాక్యాన్ని చేత పట్టుకుని. నేను అందుకే చెప్పేది, బైబిల్ చదవండి. వీళ్ళంతా ఇప్పుడున్న లోకమంతా మూర్ఖమైనటువంటి స్థితి. నోవహు గారి కాలంలో ప్రజలు ఎట్లున్నారు, ఇప్పుడు అట్లున్నారు. నోవహు గారి కాలంలో మనుషులు ఎట్లున్నారో, తమ మార్గాలను చెడగొట్టుకుని ఎట్లా బతుకుతున్నారు, ఇప్పుడు కూడా అట్లాగనే ఉన్నారు. ఇలాంటి మనుషుల మధ్యలో మనం ఎట్లా ఉండాలట? జీవవాక్యమును చాతబట్టుకుని, కాగడాలాగా పట్టుకుని పోయినట్లుగా మనం పోవాలి. అలా మనం ప్రిపేర్ కావాలి అని చెప్తున్నాడు. ఓకే అండి, ఈ రోజున మరి ఎస్తేరు, ఓకే మనం ముందుకు వచ్చేద్దాం. ఇంక చాలా విషయాలు ఉన్నాయి. సంఘానికి సాదృశ్యంగా ఉంది ఎస్తేరు. మొర్దెకైని గురించి చూద్దాం. మొర్దెకై ఎవరికి సాదృశ్యం అంటే ఇప్పుడు ఈయన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఓకే, మొర్దెకైని గురించి మనం చూద్దాం. మొర్దెకై కుటుంబం గురించి రాస్తాను కదా, బెన్యామీను గోత్రికుడు. ఈయన మొర్దెకై బెన్యామీను గోత్రికుడు, యాయీరు వంశానికి చెందినటువంటి వాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఛాయారూపకంగా కనబడుతున్నాడు. ఈ ఎస్తేరు గ్రంథంలో యేసుక్రీస్తుకు ఛాయారూపకంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మొర్దెకై. గుర్తుపెట్టుకోండి మీరు. మొర్దెకై యొక్క జీవితాన్ని మనం చూస్తే, మొర్దెకై గేటు దగ్గర కూర్చున్నాడు, గేటు దగ్గర కాపలాదారి. ఓకే, 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఆ దినములలో మొర్దెకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా
రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరేషను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన ఆషరోజును చంపుటకు ఆలోచించుకుని ఉండిరి. ఇతను ఎక్కడున్నాడండి? గేటు దగ్గర ఉన్నది ఈయన స్థానం. చాలా దిగువ స్థాయి, ద్వారపాలకుడిగా, గేట్ కీపర్గా గేటు దగ్గర కూర్చున్న వ్యక్తి మొర్దెకై గారు. చాలా తగ్గించుకున్న వ్యక్తి, చాలా వెనక ఎక్కడో ఉన్నాడు ఆయన. అలాగనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, ప్రియమైన దేవుని బిడ్డారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడయ్యుండి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి పాప శరీర ఆకారంతో వచ్చేంతగా, శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నటువంటి దీనుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మీరు చదివితే ఆయన గురించి అక్కడ రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. శిలువ మరణం పొందేంతగా రిక్తుడిగా చేసుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కదండి. ఎక్కడి నుంచి అక్కడికి దిగొచ్చాడు ఆయన? పరలోకము నుండి భూమి మీదకి దిగొచ్చాడు ఆయన. పాప శరీరాకారంతో పుట్టాడు. దీనుడుగా తగ్గించుకుని ఆయన ఈ భూమి మీదకి వచ్చేసరికి ఆయనకి ఇల్లు లేదు. నక్కలకు నివాసములు ఉన్నాయి, బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి చోటు లేదు. మనకైన ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి. చాలా ఉన్నత స్థానంలో ఉంచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు దరిద్రుడిగా మారాడు ఆయన. మొర్దెకై జీవితాన్ని కూడా మనం చూస్తే చాలా దీనస్థితిలో ఎక్కడో గేటు దగ్గర ఉన్నాడు. ఓకే అండి, గేటు దగ్గర ఉన్నాడు. గేటు దగ్గర ఉన్నటువంటి మొర్దెకై జీవితాన్ని మనం చూసినప్పుడు చాలా తర్వాతి కాలంలో ఈ అధ్యాయాల్లో మనం లాస్ట్లో చూస్తే హెచ్చింపబడి ప్రధానిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో గేటు దగ్గర ఉన్న వ్యక్తిని చూడండి. మనల్ని కూడా దేవుడు మనల్ని ఆయన బిడ్డలైన వారిని ఏం చేస్తాడో తెలుసా? ఎక్కడో గేటు దగ్గర ఉంటే, ఎక్కడో హీన స్థితిలో ఉంటే తీసుకుని పోయి అక్కడ కూర్చోబెట్టగల సామర్థ్యం కలిగిన వాడు ఆయన. మార్చగలడు ఆయన, పరిస్థితులు మార్చగలడు. ఎట్లా ఉంటే మారుస్తాడు ఆయన? మనం దీనులుగా ఉన్నప్పుడు, మనం తగ్గించుకుని ఉన్నప్పుడు. యేసుక్రీస్తు వారు కూడా అలా తగ్గించుకున్నందున ఆయన నామం అన్ని నామాల కంటే, పరలోకమందును భూలోకమందును పాతాళమందును అన్ని నామముల కంటే పైన హెచ్చింపబడ్డటువంటి నామం యేసుక్రీస్తు వారి నామం. ఆయన పేరు చెబితే దయ్యాలు పారిపోతాయి. నజరైడైన యేసు నామములో లేచి నడు అని అంటే ఆ రోజున పేతురు, యోహానులు, కుంటివాళ్ళు లేచి నడిచాడు. నజరైడైన యేసు నామములో పో, దయ్యం అంటే వెళ్ళిపోతుంది. ఆ నామానికి అంత వాల్యూ, ఆ నామం అంత గొప్పది. ఆ నామాన్ని చెప్పి తండ్రిని ప్రార్థన చేస్తే తండ్రి మన ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత హెచ్చించబడిందండి ఆయన నామం. మొర్దెకై ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. మొర్దెకై స్థానం ఎక్కడి నుంచి అక్కడికి ఉన్నత స్థానంలోకి వెళ్ళిందో చూడండి. ఈ రోజున మనం కూడా మన స్థానాన్ని మనం చూసుకుంటూ బాధపడుతుంటాం. మన స్థితిని చూసి బాధపడుతుంటాం. ఏంటిరా నాకు ఈ స్థితి, ఏంటి నాకు ఈ బ్రతుకేంటి, ఎంతకాలం నాకు ఈ జీవితం, ఎంతకాలం నేను ఈ పరిస్థితి అని మనం కూడా చాలాసార్లు అనుకుంటాం. కానీ గేట్ దగ్గర ఉన్నటువంటి స్థితి నుండి దేవుడు మొర్దెకైని ప్రధాని స్థాయికి తీసుకొచ్చాడు. ఓకే అండి, ప్రధాని స్థాయికి తీసుకొచ్చాడు. ప్రధాని స్థాయిలోకి వెళ్ళాడు. ఇదంతా మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది. తర్వాత మొర్దెకైకి ఘనత ఏర్పడింది, ఘనపరచబడ్డాడు. 6వ అధ్యాయం 11వ వచనంలో మొర్దెకైని రాజుగారు ఘనపరిచాడు. రాజు యొక్క గుర్రం మీద, రాజు యొక్క వస్త్రాలు ధరించి, రాజుగారి యొక్క రథం మీద అతను ఊరేగించి గొప్పగా ఘనపరిచాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గాడిద మీద కూర్చోబెట్టి ఆయన ఇదిగో యూదుల రాజు అని చెప్పి ఆయన ఘనపరచడం జరిగింది. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఒక సంఘానికి సాదృశ్యంగా కనబడుతుంది. మొర్దెకై ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నారు. ఎస్తేరు గ్రంథంలో జరిగిన సంఘటనలు ఏంటి? అసలు ఏంటి? ఎంత చెప్పాను నేను మీకు. ముఖ్యంగా క్యారెక్టర్లు చెప్పుకుంటూ వచ్చేసాను. అసలు ఏం జరిగింది ఎస్తేరు గ్రంథంలో? ఏంటి అసలు ఎస్తేరు గ్రంథంలో ఏం జరిగింది చెప్పండి. ఇందులో ముఖ్యమైన ప్రధాన పాత్ర ఒకడు ఉన్నాడండి, హామాన్ అనేవాడు. ఈ హామాన్ అనేవాడు సాతాను యొక్క ప్రతినిధి. ఈ మొర్దెకై గేట్ దగ్గర కూర్చునేవాడు కదా. ఈయన ఉద్యోగం ఏంటి? గేట్ దగ్గర కూర్చుని ద్వారపాలకుడైన కూర్చుని ఆయన గేట్ తీయడం వేయడం ఆయన పని అది. ఈ హామాన్ అనేటువంటి ప్రధానమంత్రి, అహష్వేరోషు దగ్గర ఉన్న ప్రధానమంత్రి అయినటువంటి హామాను
రోజు వస్తూ పోతూ ఉన్నప్పుడు ఈయన లేచి దండం పెట్టడం చేయట్లా, నమస్కరించట్లా, తల వంచి నమస్కరించట్లా. ఇది వాడి బాధ. వాడి బాధ ఏంటి చెప్పండి? హామాను బాధ. గేటు దగ్గర కూర్చున్న వ్యక్తి, రాజుగారు, ఆ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరు మామూలుగా మినిస్టర్ గారు పోతున్నాడు అనుకోండి, ఆ గేటు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వెంటనే లేచి సెల్యూట్ చేస్తారు. కానీ ప్రధానమంత్రికి సెల్యూట్ చేయని వాడు మొర్దెకై. ఎందుకు సెల్యూట్ చేయలేదు? వాడెవడో ఈయనకు తెలుసు, వాడు దుష్టుడనే సంగతి తెలుసు. వాడు ఎవడు చెప్పండి? హామాన్ అనేవాడు ఎవడు? ఎవరండి? సాతానుకు ప్రతినిధి. సరే, అది పక్కన పెడదాం. కానీ ఇతడు ఎవడో తెలుసా? అగాగు వంశస్థుడు. అగాగు అనే వంశానికి, అగాగు అనేటువంటి వాడికి చెందినటువంటి వాడు. మీరు చూస్తే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 32-33 వచనాల్లో అమాలేకీయుడు అనమాట ఇతడు. అమాలేకు జాతికి చెందినవాడు, అగగు అనేటువంటి వాడి కుటుంబానికి చెందినవాడు. సౌలు కాలంలో, రాజు అయినటువంటి సౌలు కాలంలో దేవుడు చెప్పాడు, అమాలేకీయుల్ని సమూలంగా నాశనం చేసిరా పో సౌలు అంటే. సౌలు యుద్ధానికి పోయాడు. యుద్ధంలో అంతా కూడా నాశనం చేసి కొన్ని గొర్రెల్ని, మేకల్ని, బలిసిన ఎడ్లను ఆయన తీసుకొచ్చి పక్కన పెట్టి బలర్పించడానికి ఉంచాడు. అట్లాగనే ఆ అమాలేకు రాజు అయినటువంటి అగగుని ప్రాణంతో పట్టుకుని తీసుకొచ్చాడు. వాడిని చంపలా. కానీ అగగుని చంపేశాడు. ఎవరు చంపాడు? సమూయేలు గారు చంపేశాడు. ఆ అగగు వంశానికి చెందినటువంటి వ్యక్తే ఈ హామాను. అగగు అనేటువంటి వాడు ఎంత భయంకరుడు అంటే, వాడు దేవుడు అందుకే చంపమన్నాడు వాడిని. గర్భిణీ స్త్రీలను చూడకుండా, అమాయకులైన పిల్లలను చూడకుండా ఎంతమంది గర్భాలను చీల్చేశాడంట వాడు. అందుకోసం దేవుడు ఆ కసాయి వాడిని చంపమన్నాడు, అగగుని. కానీ సౌలు చంపలేదండి. ఆ అగగు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడే ఈ హామాన్ అనేటువంటి వాడు. ఎప్పటి వరకు ఉన్నాడు దేవుడు? అందుకే నీకు ఎప్పుడైనా సరే వీడు ప్రమాదం, అమాలేకీలు ప్రమాదం, రాబోయే ప్రమాదాన్ని పసిగట్టిన దేవుడు ముందే వాడిని తీసేయండిరా అంటే సౌలు వినలేదు, ఊదిలేనివాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వీడే ఏమయ్యాడు తెలుసా? ఏమయ్యాడు? పక్కలో బల్యం అయిపోయాడు. ఆ కుటుంబానికి చెందినవాడి. ఇది ఒకనాటిగా దాదాపుగా కొన్ని వందల సంవత్సరాల నాటి పగ వీడు మనసులో ఉంది. ఒకరోజుది కాదండి, అది వందల సంవత్సరాల నాటి పగ. యూదులంటే మనం పెట్టుకోవాలి మైండ్లో అనుకున్నాడు. హిట్లర్ లాంటివాడు వీడు. హిట్లర్ లాంటివాడు. ఉన్నారా ఇక్కడే? అర్థమవుతుందా? హిట్లర్ లాంటివాడు. కాబట్టి వీడు ప్రధానమంత్రి పదవికి వచ్చిన తర్వాత యూదుడు అనేవాడు ఉండొద్దు అని ఒక నిర్ణయం తీసుకున్నాడండి హామాన్ అనేవాడు. అలాంటి టైంలో ఈ వ్యక్తి ఏమో కనపడితే, అరే వీడికి నాకు నమస్కరించట్లేదు, వందనాలు చెప్పట్లేదు, తల వంచట్లేదు, ఏం చేయట్లేదు, అందరేమో నమస్కారం చేస్తున్నారు, సాగిలు పడుతున్నారు, వీడు ఒక్కడే అసలు వీడెవడు, వీడిని చంపాలి, వీడి స్థానాన్ని తప్పించాలి అనుకున్నాడు హామాన్. తెలుసుకుని వాడు ఏం చేస్తాడు తెలుసా? యూదులందరినీ, 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ చంపాలి అని అనుకున్నాడు. ఒక చట్టాన్ని కూడా నిర్ణయం చేయాలనుకున్నాడు. రాజు దగ్గరికి పోయాడు. రాజా, ఈ దేశంలో ఈ 127 సంస్థానాల్లో నీకు భయంకరమైన ఒక వ్యతిరేకి ఒక జాతి ఉందండి. ఆ జాతి నీకు ఏమాత్రం లోబడదు. వాళ్ళు ఉండటం హానికరం మన దేశానికి, వాళ్ళని నాశనం చేయాలి, అందుకోసం ఒక చట్టం చేయమని చెప్పి అంటే వెంటనే రాజు ఆలోచించకుండా ఓకే చట్టం చేసేయి అన్నాడు. వీడు చెప్పిన మాటని చేసేయమన్నాడు. కానీ ఆ జాతి ఎవరు, ఎవరికి నష్టం కలుగుతుంది ఏంటనే ఆయన ఆలోచించలేదు. ఎవరండి? రాజుగారు అహష్వేరోష్. కానీ వీడు టార్గెట్ చేసి ఒక జాతిని నాశనం చేయాలని చూశాడు. అది ఏ జాతి? యోధా జాతి. నెంబర్ 2, నాకు నమస్కారం చేయట్లేదు, నాకు వంగి నమస్కరించట్లేదు, నన్ను గౌరవించట్లేదు, వీడిని కూడా చంపాలి, అందుకోసం వీడికి ఒక 150 మూరలు ఎత్తైనటువంటి ఉరి కొయ్యను సిద్ధం చేయాలనుకున్నాడు. వాడి కోసం ఒక 150 మూరల కొయ్యను రెడీ చేసి పెట్టాడు. ఎవరండి? హామాను. వీడు సాతానుకు ప్రతినిధి. వీడికి ఏంటి చెప్పండి? సాతానికి ఏముంది? నేను దేవుని సింహాసనం కంటే పైన హెచ్చించుకుంటాను, దేవునితో సమానుడిగా ఉంటానన్న అతిశయం, గర్వం సాతాను యొక్క లక్షణం. కాబట్టే కదా వాడు పడద్రోయబడింది. అదే లక్షణం హామాన్లో ఉంది. తనకు నమస్కరించలేదని, తనకు వంగి దండం పెట్టలేదు. కొన్నిసార్లు మనోళ్ళు వందనాలు చేసుకుంటాం కదా, మనం సహోదరులు వందనాలు చేస్తాం. కానీ యూదులు ఎట్టి పరిస్థితుల్లో అన్యులకు నమస్కారం చేయటం, వంగి నమస్కరించరు.
వంగి నమస్కరించడం అంటే దేవుడి కంటే ఎక్కువగా చేసినట్టు దాని అర్థం. ఓకే, నమస్కరించడం అంటే చేతులతో నమస్కరిస్తాం, కానీ ఇక్కడ ప్రధానికి సాగిలపడటం అనమాట, అది చేసేది. కానీ అలా చేయాలంటే చేయరు, యూదులు ఎవ్వడు చేయడు. అదే వీడికి నచ్చల, హామానుకు నచ్చక ఎట్టి పరిస్థితుల్లో హామాను కుట్రబన్ని 150 మూరల ఎత్తైనటువంటి కొయ్యను సిద్ధం చేసి, ఉరి కొయ్యను సిద్ధం చేసి మొర్దెకైని చంపాలనుకున్నాడు. ఏంటంటే ఏమైనా తప్పు చేశాడు పాపం మొర్దెకై? ఏం చేయలేదు, నమస్కరించలేదు. సర్లే ఆయన ఏమో యూదుడై ఉంటాడు, మనకెందుకులే అని పట్టించుకోకుండా పోవాలి కదా. రాజ్యం అంతా మనకు నమస్కారం చేస్తున్నారు, వాడు ఒక్కడ నమస్కరించకపోతే మనకేంటి అనుకోవచ్చు కదా. చెప్పండి, అలా అనుకోలే. కానీ ఈ హామాను ఇప్పుడు శత్రువైపోయి భయంకరంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి, ఆ చట్ట ప్రకారంగా యూదులందరినీ 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ చంపాలనుకుని నిర్ణయించుకున్నాడు అనమాట. దీన్ని ఏమంటో తెలుసా? జినోసైడ్. అంటే ఒక జాతిని హననం చేయడం, జినోసైడ్ చేయాలని చూశాడు. ఈ మధ్యకాలంలో మణిపూర్లో జరిగింది జినోసైడ్. ఏంటదండి? ఒక తెగను నాశనం చేయాలని చూశారు. ఎవరు? మైతీలు, కుక్కీలను చంపాలని చూశారు. నిజంగా చాలామందిని చంపేశారు కదా, చాలామంది నాశనం చేసేశారు. అట్లాగనే ఈ హామాన్ అనేవాడు కూడా ఒక చట్టాన్ని చేసి, అహష్వేరోషుతో, ఆయనకి తెలీదు కానీ ఒక చట్టాన్ని చేసి యూదు జనాంగాన్ని అంతటిని జినోసైడ్ చేయాలని చూశాడు. జాతిని నిర్మూలన చేయాలని చూసిన దుర్మార్గుడు ఈ హామాను. ఇతడు యూదులకు శత్రువు అని 11వ వచనంలో మనకు కనిపిస్తుంది. అందుకు కావలసినటువంటి ఒక టైం నిర్ణయించాడు, ఒక డేట్ నిర్మించాడు. ఆ డేట్ కల్లా వాళ్ళందరినీ చంపాలనుకుని ఒక వెండి, బంగారం ఇవన్నీ ప్రిపేర్ చేసి వాళ్ళని చంపడానికి అత్యంత స్పీడ్గా వెళ్ళే స్పీడ్ పోస్ట్ కూడా పంపించాడు. ఆ స్పీడ్ పోస్ట్ గురించి చూద్దాం. 15వ వచనం. అంచెవారు రాజాజ్ఞ చేత త్వరపెట్టబడి బయలు వెళ్ళిరి. ఆ ఆజ్ఞ షూషన్ కోటలో ఇవ్వడెను. దాని విని షూషన్ పట్టణము కలతపడెను. అంతటా రాజును హామానును విందుకు కూర్చుండిరి. చూడండి, బీజాశ్వములతో అంచెగాండ్రను పంపించాడు. అంటే చాలా స్పీడ్ పోస్ట్ అనమాట. ఈ తాకీదులు 127 సంస్థానాలకు చాలా స్పీడ్గా వెళ్ళాలి. స్పీడ్గా వెళ్ళిపోయింది. పోస్టులన్నీ పోస్ట్ చేస్తున్నారనమాట. వీళ్ళందరూ అంచెగాండ్రను అంటే ఆ యొక్క ఏంటండి, అది వార్తను పంపించాలి, ఆ తాకీదులు పంపించాలి. ఇది ఎప్పుడైతే అలా వెళ్ళిందో అప్పుడు ఇక ఈ చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో వెంటనే మొర్దెకై గారు ఇక భయంకరంగా బాధపడటం మొదలుపెట్టాడు. మొర్దెకై తన బట్టలు చింపుకుని 4వ అధ్యాయం 1వ వచనం. గోనె పట్టలు వేసుకుని, బూడిద వేసుకుని పట్టణం మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకు వచ్చెను. గోనె పట్ట కట్టుకుని వాడు రాజు గుమ్మమును ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. ఎంత భయంకరంగా రోధించాడంట, అయ్యో మా జాతిని నాశనం చేయబోతున్నారు, అయ్యో యూదులందరూ ఫలానా సమయానికి చట్టరీత్యా చంపబడబోతున్నారన్న వార్తకి చాలా దుఃఖపడ్డాడండి మొర్దెకై గారు. ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, బూడిద పోసుకున్నాడు. గోనె పట్ట కట్టుకుని బూడిద పోసుకుని వేదనతో ఆయన ఉన్నప్పుడు ఈ సంగతి రాణి గారికి తెలిసింది. ఏమైంది, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? ఏమైంది బాబాయ్, ఎందుకు అట్లా ఏడుస్తున్నావు? కారణం ఏంటని ఆయన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. అప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించాడు ఆయన. అమ్మా ఎస్తేరు, ఈ సమయమందు ఏమయ్యో మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితవేమో ఆలోచించుకొనమని చెప్పాను. ఏంటో తెలుసా రాణి, నీ జాతిని నాశనం చేయాలని ఒక కుట్ర బన్నాడు. ఒక చట్టం అమల్లోకి వచ్చింది, ఒక చట్టం అమల్లోకి వచ్చింది. ఒకవేళ నువ్వు ఈ సమయమందు సైలెంట్గా ఉంటే దేవుడు సహాయం అని, అక్కడ దేవుడు అంటలా యూదులకి ఈ దిక్కు నుండి కాకపోతే మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది. అక్కడ దేవుని యొక్క హస్తము అదృశ్యంగా ఉంది. మీకు ముందే చెప్పాను, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే పేరు కనపడదు, దేవుడు అనే మాట కనపడుతుందా? కానీ ఆయన ఏమన్నాడు, నీవు గనక మౌనంగా ఉంటే ఎస్తేరు, యూదులకి ఈ దిక్కు కాకపోతే మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుంది కదండి. నేను సహాయం చేయకపోతే నీకు సహాయం చేసేవాళ్ళు లేడా? నాకు నీవు సహాయం చేయకపోతే నాకు సహాయం వేరేకెళ్ళ నుంచి రాదా? ఒక్కసారి ఆలోచన చేసుకో ఎస్తేరు.
యూదులకు ఒక దిక్కునుడు కాకపోతే మరొక దిక్కు. కాకపోతే దేవుడు నీకు ఇచ్చిన ఈ స్థానం ముందు చూసావు, రాణి అనే స్థానం, అది చాలా గొప్పది. దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఇందుకొరకే దేవుడు ముందుగా నిన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. నీ జాతి నాశనం కాకూడదని నిన్ను రాణిగా పెట్టాడు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయని చెప్పంటే వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా అండి? నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి. సమాజ మందిరం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని మందిరం, సినగోగు. దేవుడు కనబట్ల, ఇక్కడ సమాజ మందిరం కనపడుతుంది. సమాజ మందిరానికి పోయేది ఎందుకు? ప్రార్థన చేసుకోవడానికి, దేవుని అడగటానికి. సమాజ మందిరాన్ని కూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయొద్దు, నా నిమిత్తం ప్రార్థన చేయండి. ఎందుకంటే ప్రస్తుతం రాజుగారి దగ్గరికి ఏ స్త్రీ పోవడానికి లేదు, అవకాశం లేదు. ఎవరిని ఆయన ఎలో చేయట్లేదు, ఈవెన్ రాణి గారు కూడా. మరి వాడికి ఏమైందో తెలియదు. ఆశ్వరోష్ రాజు కొన్ని నెలల పాటు ఎవరు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నేను ఇంట్లో కూర్చుంటే అంతఃపురంలో, నా దగ్గరికి ఎవరు రావడానికి వీలు. చివరికి రాణి గారికి కూడా అనుమతి లేదు. ఇది న్యాయ విరుద్ధంగా, చట్ట విరుద్ధమైనప్పటికీ నేను ఇప్పుడు వెళ్ళాలి. ఈ సమస్య పరిష్కరించాలి అంటే, సమాజమంతా, యూదు సమాజమంతా కాపాడబడాలి అంటే నేను రాజుగారి దగ్గరికి పోవాలి. రాజుగారి దగ్గరికి పోవాలి అంటే నాకు కూడా ప్రమాదమే. నేను పోయి రాజుగారితో ఈ విషయం చర్చించాలి అంటే మీరు నా కోసం ఉపవాసం 3 రోజులు అన్నప్పుడు వీళ్ళందరూ పోయి ఎస్తేరు ఆజ్ఞాపించిన ప్రకారంగా అందరూ సమాజ మందిరంలో ఉపవాసం ఉండి షూషన్ కోటలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యూదులందరూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. దేవుని అక్కడ ప్రార్థన చేసినట్టుగా కూడా లేదు, కానీ ఉపవాసం చేసినట్టుంది. ప్రార్థన అనే పదం లేదు, ఉపవాసం అనేది ఉంది. సమాజ మందిరం అనే పదం ఉంది, కానీ దేవుడి గురించి లేదు అక్కడ. అంటే ఏం కనపడుతుంది ఎస్తేరు గ్రంథంలో మనకి? ఇంటర్నల్గా దేవుని యొక్క అదృశ్య హస్తం కనబడుతుంది. దేవుణ్ణి వాళ్ళు వేడుకుంటున్నారు. మీకు ముందే చెప్పాను, దేవుడు, ప్రార్థన అనే పదం లేకుండా ఉన్న గ్రంథం ఎస్తేరు గ్రంథం కదా. ఏం చెప్పింది ఆమె ఎస్తేరు గారు? మీరందరూ వెళ్ళి నా కోసం సమాజ మందిరంలో కూడుకుని ఉపవాసం చేయండి 3 రోజులు, నేను రాజుగారి దగ్గరికి వెళ్తా. ఏమన్నా కానివ్వండి, ఆయన దయ రావాలి. మొదట ఆయన దయ వల్లనే కదా నేను రాణి అయింది. ఇప్పుడు కూడా నాకు ఆయన దయ రావాలంటే మీరందరూ ఉపవాసం ఉండండి. ప్రైజ్ లార్డ్. ఇది 4వ అధ్యాయం. ఇది 4వ అధ్యాయం. అంటే ఉపవాసము అనేటువంటిది మంచిదా? ఎస్. చాలా అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో, ప్రమాదకరమైన పరిస్థితులలో సంఘానికి, ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి అవసరమైనది ఏంటి తెలుసా? ఫాస్టింగ్ ప్రేయర్. కానీ ఫాస్టింగ్ ప్రేయర్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, మనం లక్ష్య పెట్టం మనం కదండి. అప్పుడు రాజుగారి దగ్గరికి శిరోభూషణాలు ధరించుకుని చక్కగా అలంకరించుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళింది. 5th చాప్టర్ 5వ అధ్యాయంలో ఎస్తేరు గారు అక్కడికి వెళ్ళింది. పోయిన తర్వాత రాజుగారు తన దండమును చాపి ఎస్తేరు వైపు చూపాడు. ఏంటమ్మా ఎస్తేరు ఇలా వచ్చావు, రా కమాన్ అన్నాడు. అమ్మయ్యా అనుకున్నా, బతికిపోయారా బాబు. రాజుగారు సీరియస్గా లేడు. రాణిని రమ్మన్నాడు. ఏంటి అసలు అంటే, రాజా ఏం లేదు, రేపు నేను ఒక విందు చేసుకుంటున్నాను, ఆ విందుకు మీరు రావాలి. ఓ ఇంతేనా, ఓకే వస్తాను పద, గ్రాంటెడ్ అన్నాడు. 6వ వచనం, వచ్చేటప్పుడు మీరు వచ్చేటప్పుడు ప్రధానమంత్రిని కూడా తీసుకుని రండి. ఏం చెప్పండి, రాజా మీరు రండి, మీతో పాటు ప్రధానమంత్రి హామాన్ గారు కూడా రావాలి. ఓకే రైట్, ఆయన కూడా వస్తాడు నాతో పాటు. రాజుగారితో పాటు ప్రధానమంత్రి హామాన్ గారు కూడా వెళ్ళాడు. రాజుగారికి చక్కగా ద్రాక్షారసం తాగాడు. హామాన్ ద్రాక్షారసం తాగి ఆ రాత్రి ఎంజాయ్ చేశారు. అడిగాడు, రాణి నీకేం కావాలో కోరుకో అన్నాడు. రాజా నాకేమొద్దు, మళ్ళీ రేపు రండి, ఇంకొకసారి విందు. ఓకే ఇంతే కదా, వస్తాలే రేపు కూడా పోయారు. మళ్ళీ హామాన్ తీసుకుని రండి. సెకండ్ డే మళ్ళీ వెళ్తే ఆయన అడుగుతున్నాడు, ఏం చెప్పు, నీకు రాజ్యంలో సగం భాగం ఏమంటే ఇచ్చేస్తాను, ఏం కావాలి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. మళ్ళీ ఇది సెకండ్ టైం. ఈలోగా హామాన్ ఏం చేస్తాడు తెలుసా? మొర్దెకైని ఉరిదీసి చంపాలి అని 150 మూరల ఉరికొయ్యను పెట్టాడు. 6వ అధ్యాయం. రాజుగారికి నిద్ర పట్టలేదు. ఒకరోజు నైట్ నిద్ర పట్టకపోతే, అరే అబ్బాయిలు భటుల్లారా, రాజ్య సమాచార గ్రంథం ఉందిగా తీసుకురండి రా, నా ముందు చదవండి అన్నాడు. చదవమంటే చదువుతూ ఉండగా వాళ్ళు చదువుతూ ఉండగా ఒక రోజున అహష్వేరోషు రాజు మీద
చంపాలని ఎవరో అటాక్ చేశారు. ఆ అటాక్ చేసిన సందర్భంలో రాజుగారిని చంపాలనుకున్నటువంటి ఆ దృశ్యాన్ని చూసినటువంటి వ్యక్తి మొర్దెకై అని ఆ గ్రంథంలో రాసింది. అవునా, నా ప్రాణాన్ని కాపాడిన ఆ వ్యక్తిని, ఆ మొర్దెకై అనేవాడికి ఏమైనా చేశారా అంటే, రాజా ఎవరు ఏం చేయలేదు. ఇక్కడ చూడండి, చాలా అద్భుత రీతిగా ఒక చక్కటి వాతావరణంలో దేవుడు అన్ని అలా అల్లుకుంటూ వస్తున్నాడు, చాలా క్లారిటీగా. రాణి దగ్గరికి వెళ్ళింది, దేవుడే ఆయన మనసు మార్చాడు. 2 రోజులు విందు, 3వ రోజు విందుకు ప్రిపరేషన్ జరిగే టైంలో మళ్ళీ 3వ రోజు కూడా రమ్మందామే. కానీ ఈరోజు 3వ రోజు వెళ్ళేటప్పుడు ఆ రాత్రి ఆయనకి ఎందుకు నిద్ర పట్టలే, నెక్స్ట్ డే వెళ్ళటానికి. ఏంటి అసలు నాకు నిద్ర పట్టట్లేదు కాబట్టి రాజ్య సమాచార గ్రంథం తీసుకురండి, ఆ డైరీ తీసుకురండి, ఆ డైరీలో చదవమన్నప్పుడు రాజుగారి మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నంలో ఆయన కాపాడిన వ్యక్తి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు మొర్దెకై. అలాంటి వాడికి ఏం చేయాలయా హామాన్ అని హామాన్నే పిలిచి అడిగాడు. ఏమయ్యా హామాను, నా ప్రాణం ఎవడో కాపాడంట, ఏం చేయాలి అలాంటి వాడికి? ఇంకెవడికి, అది నేనే కాబట్టి ఆ గౌరవం నాకే దక్కిద్ది అనుకుని, ఏముందయ్యా రాజా, మీ రాజవస్త్రాలు వేసుకుని మీరు వెళ్ళే రథం మీద ఊరేగించాల. వాడిని అనుకుని ఇది నాకే జరిగిద్ది అనుకుని, ఓ అవునా, అలాగైతే అదిగో నన్ను కాపాడినటువంటి ఆ మొర్దెకైకి చేయండి అని చెప్పి అన్నాడు. ఇక వీడికి పిచ్చెక్కిపోయింది, అరే నాకు జరిగిద్ది అనుకుంటే ఈ ఘనతంతా మొర్దెకైకా అని వాడు బాధపడిపోయి వేదన చెంది ఇంటికి పోయి భార్యతో చెప్పాడు. ఏమమ్మా ఇలా జరిగిందంటే ఆమె చెప్పింది, ఏమయ్యా ఒకవేళ అతడు యూదుడైతే నీవు అతని మీద జయం పొందలేవు, గుర్తుపెట్టుకో అన్నది ఆమె హెచ్చరించింది. నీవు ఒకవేళ క్రైస్తవుడు అయితే నీ మీద ఎవడైనా కుట్ర పనితో వాడు జయం పొందడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా, ప్రభు చెప్పాడు, దేవుడు ముందే తన బిడ్డలకు చెప్పాడు, నీకు విరోధంగా రూపించబడిన వర్ధిల్లదు. మనకి విరోధంగా ఎవరైనా కుట్రవని మనకు అన్యాయం చేయాలని చూస్తే చెప్పండి ఏమైంది? వాళ్ళు జయం పొందలేరు గాక పొందలేరు. వాళ్ళు ఎంత మాత్రం ప్రయత్నాలన్నీ విఫలమైపోతాయి. మనకు ఆపోజిట్ ఎవరైనా నిలబడితే నష్టం జరిగించి, కొంత నష్టం జరగవచ్చు, కొంత టైం వేస్ట్ కావచ్చు, కానీ వాళ్ళు జయం పొందలేరు. భార్య చెప్పింది, ఏమండి వద్దు అని. యేసు ప్రభుని సిలువ వేసేటువంటి ఆ తీర్పు ఇచ్చే రోజు కూడా పిలాతు భార్య చెప్పింది, ఏమయ్యా వద్దు, నాకెందుకో కలలో కనబడింది ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి వెళ్ళొద్దు అని అంటే విన్నాడా పిలాతు? విన్నాడండి? ఏం చేశాడు పిలాతు? తాను మంచివాడు అనిపించుకోవడం కోసం ఆనాడు ఉన్నటువంటి ప్రధాన యాజకుల ముందు, శాస్త్రుల ముందు గొప్పోడు అనిపించుకోవడం కోసం పిలాతు సిలువ వేయటానికి అప్పగించాడు. తర్వాత వీడు ఘోర చావు తెచ్చాడు. తర్వాత పిలాతు కూడా చరిత్రలో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని ఉంది. ఓకే అండి, అదే జరిగింది. తర్వాత 7వ అధ్యాయానికి వస్తే, ఇప్పుడు మళ్ళీ ఇది 3వ రోజు అనమాట. రాజా ఈ రోజు కూడా మీరు రావాలి అన్నప్పుడు, ఓకే అమ్మ పదా వస్తాను, వచ్చేటప్పుడు మళ్ళీ హామాన్ తీసుకుంటాను అంది. ఏంటి నన్ను 3 రోజుల నుంచి పిలుస్తున్నావు నీవు విందుకి, అసలు నీ కోరిక ఏమిటి అని అంటే ఆమె అన్న మాట ఏంటో తెలుసా రాజా? 3వ వచనం, అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఆ విందులో మాట్లాడుతున్న మాటలు ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. రాజా, నేను నీ దృష్టికి దయ పొందిన దాన్నైతే, నా విజ్ఞాపన నీకు చేరితే నా ప్రాణం కాపాడు. ఏంటి నీ ప్రాణం ఎవరు తీయాలనుకుంటున్నారు? నా జనులు ప్రాణం కాపాడు. ఎవరు అలా చేసిన వాళ్ళు ఎవరు అనగానే ఆమె వెంటనే అన్నది ఏం తెలుసా? దుష్టుడైన ఈ హామానే. 6వ వచనం, ఎస్తేరు మా విరోధిగా పగవాడు దుష్టుడైన ఈ హామానే అని అనగానే వీడు కంగారు పడిపోయాడండి, భయభ్రాంతుడైపోయాడు హామాను. రాజుగారు కోపం వచ్చేస్తే రాణినే చంపాలనుకుంటాడు వీడని. అసలు ఏం చేయాలి, వీడేం ప్రధానమంత్రి, ఆమె ఏమో రాణి, ఏం చేయాలని ఆయన ఏం చేశాడు, ఆ బయటికి వెళ్ళి అటు ఇటు ఏం చేద్దాం అటు ఇటు తిరుగుతుంటే వీడు పోయి రాణిగారిని బతిలాడుకోవడం కోసం ఆమె ఉన్న మంచం మీదకు పోయి రాణిగారు కాళ్ళు పట్టుకున్నాడు. రాణిగారు కాళ్ళు పట్టుకునేసరికి ఈయన వెంటనే లోపలికి వచ్చి చూసేసరికి వీడు పోయి రాణిగారిని, ఆ దృశ్యం ఎలా కనపడింది తెలుసా? ఆమెను ఏదో బలవంతం చేస్తున్నట్టుగా రాజుగారికి కనపడింది. ఏరా నా కళ్ళ ముందే
రాణిని బలవంతం చేయబోతావు, అరే వీడు ముసుకేసి ఉరి తీసేయండి రా అన్నాడు. అంతే, కథం. హామాను కోసం వెంట ఆయన చెప్పాడు, అక్కడ ఎవరో ఒక ఆయన ఉండి, రాజా రాజా ఇదిగో ఆ మొర్దెకై అనేవాడిని చంపడానికి 150 మూరల ఎత్తైన ఉరికొయ్యను సిద్ధం చేశాడు ఈ దుర్మార్గుడు అంటే, అయితే దాని మీద తీయండి రా, తీసుకుపోయాడు. ఉరి తీసేసేసాడు. ఎప్పుడైతే రాజుగారు ఇలా అన్నాడో ముసుకేయబడింది, ఉరి తీయటం అయిపోయింది. ఆ పదవి ఎవరికి వచ్చిందండి? మొర్దెకైకి వచ్చింది. ప్రధానమంత్రిగా మొర్దెకై ఆ పదవిలోకి వచ్చాడు. దేశంలో ఉన్నటువంటి 127 సంస్థానాల్లో హిందూ దేశం మొదలుకుని కూషు దేశం వరకు ఉన్న 127 దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా, యూదులందరూ బ్రతికించబడాలని మళ్ళీ చట్టం వెంటనే రాయబడింది. ఏ రోజుకి, ఉదాహరణకి ఇంకొక వారం రోజుల్లో చంపబడాలి అనగా మళ్ళీ వెంటనే తాకీదులు వెళ్ళిపోయింది. మళ్ళీ అదే బీజాక్షరాల మీద స్పీడ్ పోస్టులో మళ్ళీ వెళ్ళగానే అందరూ కూడా ఆ చట్టం రద్దు చేయబడి బ్రతికిపోయారు అందరూ. ఆ జినోసైడ్ ఆగిపోయింది. ఆశ్చర్యం అండి, మీకు అర్థమవుతుందా? ఉన్నారా ఇక్కడే? తన జాతిని రక్షించుకున్నటువంటి స్త్రీ ఎస్తేరు, తన కుటుంబాన్ని, తన ప్రాణాన్ని రక్షించుకున్నటువంటి స్త్రీ ఎస్తేరు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఎంతో ధైర్య సాహసాలతో, సమయస్ఫూర్తితో, ఏమండి, రాజు హృదయాన్ని మార్చి సమయానికి తన జాతి నాశనం కాకుండా కాపాడుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్త్రీ అండి ఎస్తేరు. అందుకే ఈ గ్రంథాన్ని ఇందులో పెట్టడం జరిగింది. చాలా అద్భుత రీతిగా ఎస్తేరు తెగించి రాజు దగ్గరకు పోవడం, రాజుగారు దయతో ఆమెను ఆహ్వానించటం, రాజుగారు హామాన్ను కూడా ఈ విందుకు పిలవటం, అలా 3 రోజుల తర్వాత ఆ ఉన్న విషయం ఏంటో బయలుపరచబడటం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో జరిగిపోయింది. దీని వెనక ఎవరి హస్తం ఉందని మీరు అనుకుంటున్నారు చెప్పండి? ఈ చట్టం మారిపోవడం, యూదులందరూ బ్రతికిపోవడం, యూదులందరూ ప్రాణం కాపాడబడటం, ఇదంతా ఎలా జరిగింది? ఏముంది వెనక? ఎస్తేరు గ్రంథంలో దేవుని యొక్క అదృశ్య హస్తం ఉంది. అలాగే మన జీవితాల్లో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అదృశ్య హస్తం నీ వెనక, నా వెనక ఉంటుంది. గుర్తుపెట్టుకుందాం. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు, భయపడాల్సిన అవసరం లేదు. చట్టాలను మార్చాలనుకుంటే ఏమైంది? తిరగా రాశారు కదా, దేవుడే తిరగా రాశాడు. ఏం చేశారు? అహష్వేరోషు రాజు 127 దేశాలకు అధిపతి అయినటువంటి ఆ అహష్వేరోషు హృదయాన్ని మార్చిన దేవుడు, ఎస్తేరు ద్వారా కార్యం జరిగించిన దేవుడు ఎవరినో ఒక నిలబెట్టడా? మార్చడా? చట్టాలని మారుస్తాడు. కాబట్టి ఆ రోజు పండుగ జరిగింది, దాని పేరు పూరీము. ఇశ్రాయేలు చరిత్రలో 7 పండుగలు ఉండే ధర్మశాస్త్రంలో అదనంగా ఇంకో పండుగ వచ్చి పడింది, అదే 8వ పండుగ పూరీము. స్వాతంత్ర దినోత్సవం లాంటిది అది కూడా. ఆ పండుగ చేసుకున్నారు. ఇది ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో ఉంటే చదువుకోండి. ఎస్తేరు రాణిగా దేవుడు అవకాశం ఇవ్వడం, భయంకరమైనటువంటి ఆపదలో ఈమె రాణి అయి తన జాతిని కాపాడుకోవటం ఎంత అద్భుతం అండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ మాటలు ఎస్తేరు గ్రంథాన్ని ఈరోజు ధ్యానించాం. ఎస్తేరు గ్రంథము ద్వారా అనేక సంగతులు, సత్యాలు నీ బిడ్డలకు తెలియజేసి ఉన్నాం నాయన. మొర్దెకై ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఆనాడు ప్రభువా ఎక్కడో దీనస్థితిలో ఉన్నటువంటి మొర్దెకై తన సమాజం కోసం దుఃఖపడిన వ్యక్తిగా, యూదు జాతి నాశనం కాకుండా తన కుమార్తె అయినటువంటి మరి నాయన ఎస్తేరును ప్రోత్సహించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. ఎస్తేరు తన యొక్క సమాజాన్ని కాపాడుకోవడంలో ఆమె తెగువ మేము చూస్తున్నాం. ఒక గొప్ప ఉన్నతమైన స్త్రీగా మేము చూస్తున్నాం. సంఘానికి సాదృశ్యంగా మేము చూస్తున్నాం. మొర్దెకై ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చూస్తున్నాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున మమ్మల్ని నాయన కాపాడటానికి, రక్షించటానికి, నిత్యాగ్ని గుండానికి పోకుండా తప్పించడానికి పరలోకము నుండి దిగి వచ్చినటువంటి మా ప్రభువా, అక్కడ ఉన్నటువంటి పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి తగ్గించుకుని దీనుడిగా, రిక్తుడిగా మా కొరకు సిలువలో ప్రాణం పెట్టేంతగా తగ్గించుకున్న ప్రభువా, మమ్మల్ని హెచ్చించటానికి, మమ్మల్ని అక్కడికి చేర్చటానికి ఇంత గొప్ప భాగ్యం కొరకే స్తుతులు అర్పిస్తూ విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.